వాళ్ళ సేల్ డీడ్స్ని యూనిలాటరల్ క్యాన్సిలేషన్ కింద చేయించడం పాల్పడి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని గ్రాప్ చేయడం అనేటటువంటి జరిగింది. అంతేకాక ఈ డీజీపీ గారి బ్రదర్ ఎన్ఎస్పిలో ఎస్సీగా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేయడం అనేది జరిగింది నాగార్జున సాగర్. అదే వట్టినాగులపల్లిలో రామచంద్రారెడ్డి వీరి బ్రదర్ పేరుతోటి ఒక 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లావుని పట్ట భూముల్ని ఆయన పేరు మీద రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఒకటే కాదు, నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ల్యాండ్ మైన్స్ తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నింటిని కూడా గ్రాప్ చేయటం, గ్యాదర్ చేయటం, వాటన్నిటిని కూడా తీసుకోవటం అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. అందుకనే ఒక అంత పెద్ద స్థాయిలో పనిచేసేటటువంటి ఒక డీజీపీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనటువంటి అంశం. వారు ఈ రకంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు, నాయకులు, మంత్రులు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించారు. తర్వాత డిపార్ట్మెంట్లో చాలామంది ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని విపరీతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సమీకరించాడు. దాంతో ఆస్తులు కొన్నాడు. దాంతో విపరీతంగా ఈ ల్యాండ్ మైన్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇలా దగ్గర 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు తన ఆస్తులు కలిగి ఉండాలనేటువంటిది ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకనే ఇట్లాంటి ఈ డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఎంక్వైరీ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తర్వాత డీజీపీ యాంటీ కరప్షన్ బ్యూరోలకు కంప్లైంట్ పెట్టాను. అంతేకాక ఈ రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ పెట్టాను. దీని మీద విచారణ చేయాలి, ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల మీద విచారణ చేయాలి. ఆయన డీజీపీగా ఉండి సిపిగా ఉండి రకరకాల పొజిషన్లలో ఉండి ఆయన చేసినటువంటి అనేక అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన మీద ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా